या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి చెప్పరు రాదు కూడా నాకు. ఓకేనండి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా యొక్క ప్రమేయం అంటే నా యొక్క పైత్యం కానీ నా కల్పన కానీ ఏమీ జోడించడం జరగదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది చూసుకుందాము. బుధుడు వ్యయస్థానంలో ఇక్కడ 3 రాశుల్లో సంచారం చేస్తున్నారని బుధుడు వ్యయస్థానంలోనూ అది చెప్పకపోతే మరి పూర్తి కాదండి. బుధుడి గురించి మనం పూర్తిగా చెప్పలేము. ఆ బుధుడు వ్యయస్థానంలో ఉన్న 6 రోజులు లాస్ట్లో చెప్పుకోవాల్సి వస్తుంది. అందు గురించి బుధుడు ఎక్కడైతే ప్రారంభం ఉన్నాడో అక్కడి నుంచి ప్రారంభం చేసుకుందాం. ఆయన వ్యయస్థానంలో 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. అలాగే జన్మల్లో ఆయన 24 రోజులు సంచారం చేస్తున్నారు. అలాగే ద్వితీయ స్థానంలో ఒకే ఒక్క రోజు మాత్రం సంచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ బుధుడు జన్మల్లో 6 రోజుల సంచారంలో ఏ విధమైనటువంటి సత్ఫలితాలు ఉండవు. ఆయన మంచి ప్రవర్తన ఉండదు, మంచి ఆలోచనలు ఉండవు. ఈ విధమైనటువంటి ప్రవర్తన అంతా ఉంటూ ఉంటుంది 6 రోజులు. తదుపరి జన్మస్థానంలో ఒక 24 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ జన్మస్థానంలో సంచారం చేసేటటువంటి 24 రోజులు కూడా జన్మంలో కూడా బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. వ్యయంలో ఉన్నప్పుడు 6 రోజులు కొంచెం ధన వ్యయం అవి బాగా చూపించిన కొన్ని కష్టాలు కలిగించిన జన్మంలో కూడా ఇంచుమించుగా శుభ ఫలితములు ఇవ్వకుండా మంచి ఆలోచన లేకుండా మంచి ప్రవర్తన లేకుండా అంతా ఉంటుంది. ఈ జన్మంలో సంచారం చేసి 24 రోజులు అంటే 30 రోజులు మనకి మంచి ఫలితములు ఇవ్వటం లేదు. వ్యయ స్థానంలో 6 రోజులు జన్మంలో 24 రోజులు మంచి ఫలితములను ఇవ్వటం లేదు. ఒకే ఒక్క రోజు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ ఒక్క రోజులో పెద్ద ప్రభావం అనేది 31 రోజుల్లో పెద్దగా పరిగణలో తీసుకోకర్లేదు, కానీ తప్పకుండా తీసుకోవాల్సిందే. కాబట్టి ఆ ఒక్క రోజు మాత్రం ఆయన ద్వితీయ స్థానంలో ఇవ్వబోయే ఫలం ఏంటంటే కాస్త డబ్బులు ఇబ్బంది లేకుండా ఉండటం, మాట బాగుండటము, అలాగే కాస్త ఆహ్లాదకరమైన ఈ 4 రోజుల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉన్నాం కదండి. ఈ ఒక్కరోజు మాత్రం ఈ ద్వితీయ స్థానంలో ఉన్న ఒక్కరోజు కొంచెం వాటి నుంచి కాస్త విముక్తి పొందడం జరుగుతుంది ద్వితీయ స్థానంలో ఉన్న ఒక్క రోజులో. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఎవరికి అన్నట్టయితే వృశ్చిక రాశి వారికి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 16 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 15 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ రవి యొక్క సంచారము జన్మంలో కానీ జన్మంలో ఉన్నప్పుడు మనకి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, కొంచెం తీవ్ర స్వభావం, మాటల్లో కొంచెం అహంకారం కనపడటం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. మంచి ప్రభావం అయితే ఉండదు. ఇకపోతే ద్వితీయ స్థానంలో కూడా ఆయన సత్ఫలితాలు అయితే ఇవ్వజాలరు. అంటే పూర్తిగా మనకి వ్యతిరేకమైన ఫలితాలే. బుధుడు ఎలా అయితే 31 రోజుల్లో 30 రోజులు దుష్ప్రభావాన్ని చూపిస్తున్నారో ఇక్కడ రవి భగవానుడు కూడా ఇంచుమించుగా కాదండి 31 రోజులు, ఇంకా బుధుడు ఒక రోజు తగ్గాడు, కానీ రవి భగవానుడు అయితే పూర్తిగా 31 రోజులు మనకు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ధనానికి ఇబ్బంది ఉంటుంది. జన్మలో ఉన్నప్పుడు చెప్పుకున్నాం కదండి, కోపము, తీవ్ర స్వభావం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి 15 రోజులు ఆయన ధనానికి లోటు వచ్చేటట్టుగా చూస్తారు. మనకి ధనానికి ఇబ్బంది వస్తుంది, మాటలో కఠినత్వం ఉంటుంది, కుటుంబంలో ఆహ్లాదం ఉండదు. అంటే రవి బుధుడు ఇద్దరు కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే. ఇక కుజుడు తీసుకుంటే ఆయన జన్మంలో ఒక 7 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. మిగిలినటువంటి 24 రోజులు ద్వితీయంలో. ఇక్కడ సేమ్ బుధుడు సూర్య భగవానుడు ఏ విధమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తున్నారో అవే విధమైనటువంటి ఫలితాలని
కుజుడు కూడా ఇస్తున్నాడు. జన్మల్లో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన వైపు మొగ్గు చూపటం లాంటివి చూపిస్తూ ఉంటే, ఇక ద్వితీయంలో ఉన్నప్పుడు ధనానికి లోటు, కుటుంబాల ఆహ్లాదకర పరిస్థితులు ఉండకపోవటం, మాటలో కఠినత్వం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే పరిస్థితి. అంటే రవి, బుధ, కుజ అనుకూలులు కాదు. ఇకపోతే ఇదే స్థానాలలో శుక్ర భగవానుడు జన్మల్లో ఒక 20 రోజులు, ద్వితీయ స్థానంలో 11 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2 స్థానాలలోనూ కూడా కుజుడు మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. జన్మల్లో ఉన్నప్పుడు మన ఆలోచన, ప్రవర్తన అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎవరు గ్రీన్ లాగా ఉంటాడు, దర్జాగా ఉంటారు. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి శుక్ర భగవాన్ 20 రోజులు కల్పిస్తే, ద్వితీయ స్థానంలోకి వచ్చిన తర్వాత ధనానికి లోటు లేకుండా చూస్తారు. మాటలో సౌమ్యత, సమయానికి తగినట్టుగా మాట్లాడగలగటము, ఇవన్నీ కూడా ధనస్థానం కాబట్టి ఇక్కడ మనకి ఈయన ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా వీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఒక మంచి అవకాశాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు లలిత కళలకన్నిటికీ కూడా ఆయన ఇది కాబట్టి కారకుడు కాబట్టి ఆయనకి టీవీలో రంగాల్లో ఉండేటటువంటి వారికి, ఈ సినిమా రంగంలో ఉండే వారికి కూడా అనుకూలమైన ఫలితాన్ని చూపించబోతూ ఉన్నారు. ఇక్కడ కుటుంబంలో కూడా మన కుటుంబ సభ్యుల్లో మన పిల్లలు కావచ్చు, కొంతమందికి వారికి రాకపోయినా వారి కుటుంబంలో వారికి ఎవరికో సంగీతమో, నృత్యమో మరొకటి రావటం, అటువంటి వారికి కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాడు శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. ఇకపోతే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉందండి. చతుర్థ స్థానం అనేది సుఖస్థానం కాబట్టి అక్కడ మనకి తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, గృహ భూమికి సంబంధించినటువంటి విషయాలు, వాహనాలకు సంబంధించినటువంటివి, అలాగే మన స్వభావానికి సంబంధించి వీటన్నిటిలో కూడా దుష్ట ఆలోచన ఇవేమీ కలిసి రావండి. ముఖ్యంగా ఈ చతుర్థంలో రాహు ఉన్నటువంటి వారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, వాహనాలు కొత్తవి కావచ్చు షోరూమ్ పెట్టుకొని, లేదా పాత కొని రిపేర్ చేసుకుని అమ్ముకునేటటువంటి వారికి కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తే తప్పితే అనుకూలమైన ఫలితాలు అయితే రావండి. ఈ రాహు యొక్క సంచారం చతుర్థంలో. ఇక పంచమంలో శని యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుందంటే, ముఖ్యంగా పిల్లల మీద, మన సంతానం మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తారు శని భగవానుడు. వాటికి చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆటల మీద ఎక్కువ, తద్వారా గాయాలు చేసుకోవటం, పక్కింటి వాళ్ళతో గొడవలు పడటం, మరియు పిల్లలతో గొడవ పడటం, ఇట్లాంటివన్నీ కొన్ని చెడు స్నేహాలు వయసును బట్టి కూడా ఉంటూ ఉంటాయి. అప్పుడు కొంచెం ఇంటర్మీడియట్ ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, వారు ఆ రకమైన వేరే రకమైనటువంటి స్నేహాలు, చెడు స్నేహాలు, చేయకూడనటువంటి స్నేహాలు, ఇట్లాంటి వాటికి అన్నిటికీ ముఖ్య ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు శని భగవాన్ యొక్క సంచారం వలన. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారము, అలాగే నవస్థానంలో భాగ్యస్థానంలో గురు సంచారం కూడా జరుగుతోంది. భాగ్యస్థానంలో నిజానికి అష్టమ స్థానంలో అయినటువంటి ఈ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వల్ల భాగ్యస్థానంలోనికి వచ్చి అతిచారం 6 రోజులు ఉండి, అతిచారం పూర్తయిపోతుంది 6 రోజులతో. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఉండవలసినటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ మిథున రాశి ఈ వృశ్చిక రాశికి 8వ స్థానం అవుతుంది. ఆ 25 రోజుల పాటు ఆ అష్టమ స్థానంలో గురువు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు. పెద్ద దుఃఖం వస్తుంది. ఎవరో మన ఆప్తులో లేకపోతే బంధువులో చనిపోయారు అనేటువంటి దుర్వార్తలు వినవలసి రావచ్చు. అలాగే పెద్ద దుఃఖం కలగవచ్చు, అలాగే ధననష్టం కలగవచ్చు, అలాగే పరాభాలు, అపకీర్తి, ఇలాంటివన్నీ కలహాలు, ఇవన్నీ కూడా మనం చవి చూడవలసి వస్తుంది అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల. ఒక్క 6 రోజులు మాత్రం మీరు తీసుకున్నట్టయితే మనకి భాగ్యంలో ఉన్నారు. అంటే కర్కాటకంలో, ఆ కర్కాటకంలో ఉన్నటువంటి 6 రోజులు మనకి చాలా భాగ్యస్థానం కాబట్టి మంచి ఫలితాలన్నీ ఇస్తారు. గుళ్ళు గోపురాలు తిరగలుగుతాము, తండ్రి గారి ఆశీర్వచనాలు పొందగలుగుతాము, లేదా వారికి ఏదైనా అనారోగ్యాలు అవి ఉన్నట్టయితే వారిని బాగా చూసుకోగలుగుతాము. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే కేతుగ్రహ సంచారం కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల అక్కడ మనకి ఏంటంటే, మనం చేసేటటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నష్టాలు రావటము, చెడైనటువంటి ఫలితం లభించకపోవటము, శ్రమకి తగినటువంటి ఫలితం రాకపోవటము, అలాంటివి కీర్తి మనకున్నటువంటి పేరు కొన్ని సందర్భాల్లో పాడవటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన.
ఈ విధమైన ఫలితాలన్నీ వృశ్చిక రాశి వారికి కలుగుతున్నాయి. అయితే ఇక్కడ మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే బుధుడు ఒక్క రోజు మాత్రం అనుకూలం అండి. ఒక్క శుక్రుడు మాత్రం పూర్తి నెల రోజులు అనుకూలంగా ఉన్నారు. గురువు 6 రోజులు, 31 రోజుల్లో 6 రోజులు పెద్ద పరిగణలోకి ఏముంటుందండి. బుధుడు 1 రోజు అండి, అది అనుకూలం ఏముంటుందని. ఆ విధంగా మనకి చాలా గ్రహాలు, ఒకే ఒక్క గ్రహం నెల రోజులు మనకి ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఇక గురువు గారు అయితే 6 రోజులు, బుధుడైతే 1 రోజు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి వీరు 1 రోజు కూడా ఈ నెల రోజుల్లో మిస్ అవ్వకుండా నవగ్రహాలు యొక్క పూజ ఇంటి దగ్గర చదువుకోవటం, లేదా వీరుంటే దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేయటం, వీలుంటే నవధాన్యాలు తీసుకుని వెళ్ళి ఒక 1/2 కేజీ తీసుకున్నారనుకోండి, రోజుకి మాత్రం తీసుకెళ్ళి నవగ్రహాల చుట్టూ పాదాల దగ్గర వేసి 4 పువ్వులు తీసుకెళ్ళి పెట్టినట్టయితే, రోజు 9 ప్రదర్శనలు చేసినట్టయితే ఈ చిన్న చిన్న పరిష్కారాలు, ఈ చిన్న చిన్న దోషాలన్నీ పోయి మనకు సర్వసుఖాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఈ నవగ్రహాలలో 4 గ్రహాలు వదిలిపెడితే 5 గ్రహాలు, అంటే మనం చంద్రుడి గురించి చెప్పుకోవటం అనేది. ఇక మిగిలిన 4 గ్రహాలు కూడా ఇంచుమించుగా ప్రతి నెల మారుతూనే ఉంటాయి, ఎంతో కొంత మారుతూనే ఉంటాయి. కాబట్టి రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఇది టెంపరీగా చూసుకునేదే, ఇది పర్మనెంట్ కాదు. వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో అది నిష్ణాతుల చేత రాయించుకోండి. అది ఏ నాటికి 1 డిగ్రీ మారటం కానీ 1 గడి మారటం కానీ ఏమీ జరగదు. మీ యొక్క పూర్తి జీవితాన్ని సూచించేటటువంటిది ఎలా నడుస్తుంది, ఏ గ్రహం ఏ మహాదశ యోగిస్తుంది, ఏ అంతర్దశ యోగిస్తుంది, ఏ గ్రహం యోగిస్తుంది, ఇవన్నీ మొత్తం లైఫ్నంతా కూడా మనకు తెలియజేసేటటువంటి వ్యక్తిగత జాతకమే. అది చాలా ముఖ్యము. అది నిష్ణాతులైన వారి చేత రాయించండి, చాలా నిష్ణాతులై ఉండాలి. అట్లా మీకు ఎవరన్నా దొరుకుతారు, ఎందుకు దొరకరు, దొరికితే రాయించండి. లేదంటే మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది, మీరు మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. శ్లోకం.